పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడీఎస్ పోస్టులకు సెకండ్ టైం మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అంటే జనవరిలో రిలీజ్ చేశారు. జనవరిలో 40,800 పోస్టులు అయితే ఫిలప్ చేశారనమాట. ఏపీ అండ్ టీఎస్లో కూడా కొన్ని పోస్టులు ఫిలప్ చేశారు. ఓకేనా. సో జనవరిలో ఎవరైతే అప్లై చేసుకోలేదో, ఎవరైతే మిస్ అయ్యారో, అలాగే ఎవరైతే అప్లై చేసుకొని జాబ్ అనేది రాలేదో, ఇప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇది సెకండ్ నోటిఫికేషన్ అనమాట ఈ సంవత్సరంలో. ఈ నోటిఫికేషన్ ద్వారా 12,828 పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఏపీ అండ్ టీఎస్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ ప్రకారంగా జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కేటగిరీ వైజ్గా. ఓకేనా. సో శాలరీ వచ్చేసి మీకు 30,000 రూపీస్ వరకు పేమెంట్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు లాస్ట్ డేటు, ఇవన్నీ మీకు ఏజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఓకే. సో జీడీఎస్ పోస్టుకు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేశాను లాస్ట్ టైం. సో ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఒకవేళ కావాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ కింద క్లిక్ చేసుకొని ఆ ప్రాసెస్ తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మనము ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అందుకంటే ముందు ఈరోజు మనకున్న ఒక బెస్ట్ డీల్ చూద్దామండి. ఆన్లైన్లో బజాజ్ కంపెనీకి సంబంధించిన 9 watts రీఛార్జబుల్ ఎమర్జెన్సీ ఇన్వర్టర్ ఎల్ఈడి బల్బ్ అనమాట. సో ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కరెంట్ పోయినప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది రీఛార్జబుల్ ఎల్ఈడి బల్బ్ ఇది. ఓకే. సో యాక్చువల్గా 685 రూపీస్ ఎంఆర్పీ ప్రైస్ అయితే ఈరోజు మనకు టుడే బెస్ట్ డీల్ కింద 309 రూపీస్కి వచ్చేస్తుంది విత్ 55% డిస్కౌంట్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకొని డబ్బులు సేవ్ చేసుకోండి. ఈ ప్రైస్ అనేది ఇంకొన్ని రోజుల్లో పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఎస్. చూడండి ఇక్కడ. సో ఇది నోటిఫికేషన్ అనమాట. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. ఇక్కడ చూడండి. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఫర్ బీఓస్ ఇన్ అన్బ్యాంక్డ్ విలేజెస్. సో నంబర్ ఆఫ్ బస్ వచ్చేసి 12828. అప్లికేషన్ సబ్మిషన్ డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఎండ్ డేట్ ఇక్కడ ఇచ్చారు. చూడండి. ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ జనవరి, అంటే మీరు జనవరిలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవంటే మీరు డైరెక్ట్గా స్టెప్ 2కి వెళ్ళొచ్చు అనమాట. చూడండి. స్టెప్ 1 రిజిస్ట్రేషన్, ఇది అవసరం లేదు. ఎవరైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో జనవరి నోటిఫికేషన్లో వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అప్లై ఆన్లైన్ ఈ స్టేజ్ 2కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఎస్. నెక్స్ట్. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. మనకి ఏపీలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, తర్వాత స్టేట్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో ఏపీలో మీరు చూసుకుంటే కనుక ఓవరాల్గా 118 పోస్టులు ఉన్నాయి. తర్వాత తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 12,828 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్. ఇది నోటిఫికేషన్. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 11th వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 12th నుంచి 14th వరకు మీ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవడానికి టైం ఇస్తారు. శాలరీ చూసుకుంటే 12,000 to 29,380 రూపీస్. ఇది బీపీఎం వాళ్ళకి అనమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే కనుక 10,000 to 24,470 ఉంటుంది. నెక్స్ట్ మీకు చెప్పిన విధంగా క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ చూస్తే కనుక మినిమం 18 years, మ్యాక్సిమం 40 years అనమాట. అలాగే మీకు రిజర్వేషన్ ఉంటే లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఈ విధంగా. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చూడండి. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ ఆఫ్ 10th standard. సో 10th క్లాస్ పాస్ అయితే మీకు సరిపోతుంది. అదర్ క్వాలిఫికేషన్స్. సో ఈ క్వాలిఫికేషన్ మీకు ఉంటే ఇంకా మీకు బెనిఫిట్ అనమాట. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. అలాగే సైక్లింగ్ నాలెడ్జ్ ఉండాలి. అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, ఈ 3 నాలెడ్జెస్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది. హౌ టు అప్లై. ఇక్కడ చూడండి. ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వెబ్సైట్ అనేది. సో ఇది వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ స్టేజ్ 2కి వెళ్ళేసి అప్లై అని చెప్పేసి అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే జనవరి నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్టేజ్ 2కి వెళ్ళాలన్నమాట.
ఈ ప్రాసెస్ నేను మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింకులో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ.